బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తాగుడు మైకంలో ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదని విమర్శించారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. కేతనపల్లిలో నిన్న బాల్క సుమన్ అతడి అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ రాకేష్ ను హైదరాబాద్ లో పరామర్శించారు ఎంపీ వంశీ. అపోలో హాస్పిటల్లో రాకేష్ తో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కానిస్టేబుల్ కు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. తీవ్రంగా గాయపడిన రాకేష్ కు సర్జరీ చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పారని వివరించారు ఎంపీ వంశీ. రాకేష్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పదవులు పోయాయని బీఆర్ఎస్ నాయకులు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ఆరోపించారు. పద్ధతి మార్చుకోకుండా రోడ్లపై వీరంగం చేస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఎంపీ వంశీకృష్ణ. దారిలో వెళ్ళేటప్పుడు బాల్క సుమన్ ఆయన అనుచరులు ఏదైతే దాడి చేసిండ్రో అది మహిళా కానిస్టేబుల్ల మీద కూడా మహిళలను చూడకుండా వారి మీద ఎట్లా దాడి చేసినారో మీరు వీడియో క్లిప్పింగ్స్లో కూడా చూడడం జరుగుతుంది. ఈరోజు నేను మన కానిస్టేబుల్ రాకేష్ నెత్తి మీద వాళ్ళు ఏదైతే కంకర్రాయి తీసుకొని ఏదైతే కొట్టినరో వారికి సీరియస్గా గాయాలు తగిలినాయి. వారిని వచ్చి చూడడం జరిగింది. వారికి ఈరోజు గంట లోపల సర్జరీ చేసి చాలా క్రిటికల్ కండిషన్లు ఉన్నారు. అందుకని గంటలో ఇమ్మీడియట్గా సర్జరీకి వెళ్ళాలని చెప్పి ఇప్పుడే అపోలో హాస్పిటల్లో డాక్టర్లను కలవడం జరిగింది. బాల్క సుమను ఒక రౌడీ షీటర్ లెక్క ప్రవర్తిస్తున్నాడు. కేవలము తాగొచ్చి ఏం చేస్తున్నాడో తాగిన మైకంలా ఆ మతి లేని మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఇది ప్రజలు కూడా చూస్తున్నారు. బాల్క సుమన్ నీ ఫ్రస్ట్రేషను నీ ఇంట్లో చూపించుకో, నీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపించుకో, అంతేగాని ప్రజల మీద రోడ్డు మీద వచ్చి చిల్లర లెక్కలు చేసి పోలీసు వాళ్ళ మీదనే దాడికి దిగిపోయినావు నువ్వు. అసలు నీ మైండ్ సెట్ నీ మతి స్టేబుల్గా ఉందా లేదా ఒకసారి హాస్పిటల్ పోయి చెక్ చేయించుకునే పరిస్థితి వచ్చింది. ప్రజలు బయట నీ మీద భయం లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడు, ఈయన ఫ్రస్ట్రేషన్గా తిరుగుతున్నాడు అని చెప్పి ప్రజలకు కూడా తెలిసిపోయింది. నీ గేమ్స్ ఆపి పద్ధతి మార్చుకునే టైం వచ్చిందని చెప్పి సూటిగా నీకు ఒక సలహా ఇస్తున్నాను. ఇట్లాంటి పనులు చేస్తే నీ మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి మరొకసారి నేను ప్రజలకు కూడా భరోసా ఇస్తున్నాను. ఇది కేవలము ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏదో ఒక రచ్చ చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన ఏదైతే ఉన్నదో దాన్ని నెగిటివ్గా చూపించాలని చెప్పి చేసే ప్రయత్నం. కానీ వీళ్ళు పెద్ద ప్రయత్నించినా అక్కడ ఏంది పీకేది లేదని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. కేవలము ఓడిపోయినామని చెప్పి ఫ్రస్ట్రేషన్లా రాత్రులు పగలు తాగి వీధి మీద వచ్చి చిల్లర రౌడీలు లెక్క చేస్తున్నాడు. కానీ అంతకంటే ఏం లేదు. ప్రజలు కూడా దీన్ని ఎక్కువ సీరియస్గా తీసుకునే అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నారు.